హలో బిజీ గాయ్స్, గుడ్ ఈవినింగ్. మీరు చూస్తున్నారు పూణేలోనే ఫేమస్ యూట్యూబ్ ఛానల్ నమస్తే పూణే తెలుగు. ఫర్ మోర్ వీడియోస్ రిలేటెడ్ టు పూణే, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చాము 7 వండర్స్ పార్క్కి. ఇది స్వర్గేట్కి దగ్గరలో ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పర్వతీ టెంపుల్కి దగ్గరలో ఉంటుంది. పార్క్ చిన్నదే అయినా చూడడానికి మాత్రం చాలా బాగుంది. పార్కులోకి ఎంటర్ అవ్వగానే ఫోటో బూత్స్ ఉన్నాయి. తర్వాత 4D థియేటర్ ఉంది. తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉంది. తర్వాత 7 వండర్స్ రిప్లికాస్ ఉన్నాయి అన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, 1 బై 1 చూసేద్దాం పదండి. 7 వండర్స్లో మొదటిది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ. ఇది అమెరికాలో ఉంటుంది. అమెరికా వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఫ్రాన్స్ వాళ్ళ నుంచి వచ్చింది కదా, సో ఫ్రాన్స్ వాళ్ళు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చారనమాట. రెండవది తాజ్ మహల్. ఇది ఆగ్రా, ఇండియాలో ఉంటుంది. ప్రేమకు చిహ్నంగా షాజహాన్ దీనిని నిర్మించాడు. 7 వండర్స్లో మూడవది ఐఫిల్ టవర్. ఇది ప్యారిస్లో ఉంటుంది. వాళ్ళకి రాచరికం అంతరించి 100 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెడదాం అనుకున్నారు ప్యారిస్లో. సో దానికి ఎంట్రన్స్గా ఒక ఐకానిక్ సింబల్ కావాలనుకున్నారు. దానిలో భాగంగా ఐఫిల్ టవర్ని కట్టారనమాట. 7 వండర్స్లో నాలుగవది ఈ స్టోన్స్. ఈ స్టోన్స్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా నిలబెట్టారు అనేది ఒక వండర్ అనమాట. 7 వండర్స్లో ఫిఫ్త్ది లీనింగ్ టవర్. దీన్ని నిర్మించేటప్పుడు ఆర్కిటెక్చరల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒకవైపు ఒరిగింది. అది కూడా ఎక్కువేం కాదు, జస్ట్ 4 degrees ఒరిగింది. సో దట్స్ వై ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద 7th వండర్. 7 వండర్స్లో ఆరోది ద కొలోజియం. ఇది ఒక యాంఫీ థియేటరు. ఇది రోమ్లో ఉంటుంది. 7 వండర్స్లో 7thది ద పిరమిడ్స్. ఇవి ఈజిప్ట్లో ఉంటాయి. అంటే ఇవి యాక్చువల్గా సమాధులు. వాళ్ళు రాజులు రాణులు చనిపోయినప్పుడు వాళ్ళ సమాధుల మీద ఇలా పిరమిడ్స్ కట్టారనమాట. ఇవి ఎందుకు వండర్ అయిందంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏ టెక్నాలజీ లేని రోజుల్లో కూడా ఇంత పెద్ద పెద్ద స్టోన్స్ని ఎలా అమర్చారు అనేది ఒక వండర్ అనమాట. బాగున్నాయి కదా 7 వండర్స్. యాక్చువల్గా ఇది ఓల్డ్ లిస్టు. ఇప్పుడు 2007లో అనుకుంటా మళ్ళీ 7 వండర్స్ని రివైజ్ చేశారు. మళ్ళీ కొన్ని కొత్త ఎంట్రీస్ వచ్చినాయి, లైక్ చైనా వాళ్ళు అలాగా. ఇప్పుడు మనం పార్క్ మధ్యలో ఉన్నాము. సో మనం 360 degrees కనుక తిరిగితే ఆల్ 7 వండర్స్ని ఒక చోట నుంచొని చూడొచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అన్నీ కనిపిస్తాయి వరుసనే. పార్క్ మెయింటెనెన్స్ కొంచెం బాగాలేదు, అంటే కొంచెం పాత పడిపోయింది కదా, పెయింటింగ్స్ అవన్నీ వేస్తే ఇంకా బాగుంటుంది. 7 వండర్స్ తర్వాత చిన్న కేవ్స్ లాంటిది కట్టారు. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. దాని కొంచెం ముందుకెళ్తే కిడ్స్ ప్లే ఏరియా ఉంది. పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు. దాని పక్కనే పెద్ద మర్రి చెట్టు ఉంది. నేడు కూడా చాలా బాగుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ 4D థియేటర్ కూడా ఉంది. కాకపోతే ఇట్ ఈస్ చార్జబుల్. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, పిల్లలకైతే 20 రూపీస్. మన ఖరాడీ పార్కులో అయితే ఫ్రీ, అది 7D థియేటర్. సూపర్ కదా. కానీ ఇక్కడ చార్జబుల్. థియేటర్ బ్యాక్ సైడే మెడిటేషన్ హాల్ ఉంది. దాని పక్కనే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. పార్క్ ఎంట్రన్స్లోనే మనకి ఫోటో బూత్స్ ఉన్నాయి. ఫొటోస్ బాగా వస్తున్నాయి. కాకపోతే పెయింటింగ్స్ కొంచెం పోయినాయి. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. ఓవరాల్గా అయితే పార్క్ వర్త్ టు విజిట్. ముఖ్యంగా ఫోటో లవర్స్కి అయితే చాలా బాగుంటుంది. పార్క్లో కొంచెం వాకింగ్ చేద్దాం పదండి. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి.
హోప్ యూ లైక్ ద వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నమస్తే పూణే తెలుగు ఛానల్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.